ప్రైజ్ ది లార్డ్. స్వస్థత అంటే ఏమిటి? ఈ స్వస్థత మన జీవితంలో ఎలా జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. పాపము వలన వచ్చు జీతము మరణము. మరి ఆ మరణం నుండి మనం తప్పించబడాలంటే క్రీస్తు ఆత్మ ద్వారా మనం పవిత్రపరచబడి నిత్య జీవాన్ని మనం పొందుకోగలం. మరి ఈ క్రీస్తు ద్వారా ఈ ఆత్మ మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తుంది? ఈ ఆత్మను మనం ఎప్పుడు పొందుకోగలమంటే, నీవు నీ పాపములను క్రీస్తు ఎదుట ఒప్పుకొని బాప్తిస్మము ద్వారా నీవు రక్షించబడితే కనుక ఈ ఆత్మ మనందరికీ అనుగ్రహించబడుతుంది. ఐ థింక్ ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మ ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ దేవుని వాక్య ప్రకారము పరిశుద్ధాత్మ నడవడికలో మనము నడిస్తే గనక మనము కొన్ని రకాల వరాలను కూడా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలమంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదివితే మీకు చాలా క్లుప్తంగా అక్కడ వివరించబడి ఉంది. సరే, ఇప్పుడు అదంతా ఒక పక్కన పెడితే, మన జీవితంలో స్వస్థత జరగాలంటే, మనం స్వస్థపరచబడాలంటే మనం ఏం చేయాలి? మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి దగ్గరికి వెళ్తే మనకు స్వస్థత దొరుకుతుంది? ఎవరితో ప్రార్థన చేయించుకుంటే మనకు స్వస్థత వస్తుంది అనేది మనం మాట్లాడుకుంటే కనుక, ముందుగా మనకు తెలియాల్సింది ఏమిటో తెలుసా? అసలు బైబిల్లో స్వస్థతలు ఎలా జరిగాయి అనేది ముందు మనం గ్రహించాలి. బైబిల్లో స్వస్థతలు ఎలా జరిగాయి? ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థతలు ఎలా చేశారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే కనుక, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతల్లో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, విశ్వాసము ద్వారా స్వస్థపరచబడ్డారు. రెండవది, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి స్వస్థత వరము వల్ల కొంతమంది స్వస్థపరచబడ్డారు. దాదాపు 21 స్వస్థతలు మనకు మత్తయి సువార్త వీటిలో చదివితే కనుక మనకు చాలా క్లారిటీగా కనపడుతూ ఉంటుంది. ఆ రిఫరెన్స్లు నేను మీకు కింద కామెంట్లో పెడతాను, చూడండి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, యేసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతల్లో కాలు నొప్పులు, నడువు నొప్పి, కడుపు నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి, ఇలాంటి వాటికి ఆయన స్వస్థతలు చేయలేదు. ఆయన చేసిన స్వస్థతలు ఎలాంటివంటే, కుష్టి రోగులను స్వస్థపరిచాడు, కళ్ళు లేని వారికి స్వస్థపరిచాడు, మూగవారిని స్వస్థపరిచాడు, మోక్షరోగం కలిగిన వారిని స్వస్థపరిచాడు, దయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచాడు, అదే రీతిగా రక్తస్రావం కలిగిన వారిని స్వస్థపరిచాడు, తరువాత మరణించిన వారిని స్వస్థపరిచాడు. ఈనాడు క్రీస్తును నమ్మిన ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. ఆయన చేసినటువంటి స్వస్థతలు ఈ రీతిగా ఉంటే, బైబిల్లో ఉన్న స్వస్థతలకి నేటి సమాజంలో ఉన్న స్వస్థతలు చాలా డిఫరెంట్, చాలా తేడా ఉంది. అది నీవు గ్రహించాలి. నీలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో, వాక్య జ్ఞానము, వారు ఏ రీతిగా నడుచుకున్నారో ఆ నడవడిక, ఆ రీతి ప్రకారము పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉంటే కనుక, బైబిల్లో ఉన్న స్వస్థతలకి నేటి సమాజంలో ఉన్న స్వస్థతలకి వాటిలో ఉన్న డిఫరెన్స్ మనకి చాలా క్లుప్తంగా అర్థమైపోద్ది. అయితే ఇంకా క్లారిటీగా నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీకు ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా కానీ మీరు ఆధారపడవలసినది ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీదే. అక్కడికి వెళ్తే స్వస్థత వస్తుంది, ఇక్కడికి వెళ్తే అనారోగ్యం పోద్ది, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్తే అది జరుగుతుంది. ఇవన్నీ ఎవరు చేసే పనులు తెలుసా? అవిశ్వాసులు చేసే పనులు. ఒక విశ్వాసిగా నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా నీ సన్నిధిలో మోకరించి, నీ రహస్య గదిలో నువ్వు మోకరించి ప్రార్థించవలసింది ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారికే. నీవు మనుషులతో సహవాసము పెంచుకుంటే, నీవు మనుషుల మీద ఆధారపడితే కనుక ఆ మనుషులకి నీకు సన్నిహిత్యమే పెరుగుతుంది. కానీ నీవు దేవుని మీద ఆధారపడితే కనుక దేవునికి నీకు సన్నిహిత్యం ఏర్పడుతుంది. దేవునికి మనకు ఒక మంచి అనుబంధం ఏర్పడుతుంది. కానీ ఈనాడు నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావా, దేవుని మీద ఆధారపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ నడవడిక పరిశుద్ధాత్మ అనుసారంగా ఉందా, లేదా మనుష్యుల మాటల అనుసారంగా ఉందా అనేది ఒకసారి మనం ఆలోచించాలి.
ఇది నువ్వు ప్రశ్నించుకోవాల్సిందే. నీవు మనల్ని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటామో అప్పుడే మనము ఆత్మ యొక్క నడవడికలో నడవగలం. దాన్ని గమనించి నీలో స్వస్థత జరగాలంటే, నీలో అద్భుతం జరగాలంటే, నీలో కార్యం జరగాలంటే నీవు ఆధారపడవలసినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన మీదే ఆధారపడదాం, ఆయనకే ప్రార్థన చేద్దాం. మన రహస్యమందు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడంట, మన హృదయములను చూస్తాడంట. అప్పుడు మన హృదయంలో ఏముంటుంది? అక్కడికి వెళ్తే స్వస్థత జరుగుతుందని ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే అది అవుతుందని ఉంటుంది, పలానా చోటకి వెళ్ళి అది చేస్తే, పలానా చోటకి వెళ్ళి అక్కడికి వెళ్తే, పలానా మరియమ్మ విగ్రహం దగ్గరికి వెళ్తే అది అవుతుంది, ఇక్కడికి వెళ్తే ఇది అవుతుంది అనే ఉంటుంది. కానీ మన హృదయంలో నాకు నేనుగా మోకరించి నా ప్రభువుకి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది అనే ఆలోచన మన హృదయంలో లేదు. అందుకని మన జీవితంలో ఏం జరగట్లే? స్వస్థతలు జరగట్లే, అద్భుతాలు జరగట్లేదు, కార్యాలు మనం చూడలేకపోతున్నాం. దాన్ని గమనించి మీరు చేయవలసింది ఒకే ఒక్కటి, దేవుని మీద ఆధారపడటం అంతే. మనుషుల మీద ఆధారపడవద్దు. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని మీద ఆధారపడదాం. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో నడుద్దాం. పరిశుద్ధాత్మ వరాలను మనం పొందుకుందాం, ఆత్మఫలాలను పొందుకుందాం, ఆత్మవరాలను పొందుకుందాం. క్రైస్తవ జీవితాన్ని మనము జీవిద్దాం. అట్టి కృపధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.